ఇలా గోదావరి నీటి మీద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల రూపాయలు పెట్టిన ప్రాజెక్టు ఈరోజు చుక్క నీరు కూడా రాకుంటే కనీసం ప్రస్తావన కూడా దేని ప్రతిపక్ష నాయకుడు ఈరోజు మనకు ఉండడం దుర్మార్గం అధ్యక్ష. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రతిపక్ష నాయకుడు లేకుండా అక్కడ ఏ విధంగా వాళ్ళు గొడవ చేస్తున్నారో చూస్తున్నాం అధ్యక్ష. రాజకీయం చేసుకోవచ్చు కానీ ఈరోజు ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను ప్రచారం చేస్తారు. కాళేశ్వరం అంటే ఎవరో కూల్చిందని చెప్పి ప్రచారం చేస్తారు. ఈరోజు 1,00,000 కోట్లే కనుక ఈ తెలంగాణ బడ్జెట్లో ఉండి ఉంటే ఎంతమంది పేదలకు ఇల్లు కట్టించేటోళ్ళం, ఎంతమంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళం. నిరుద్యోగుల సమస్యను మళ్ళీ వాళ్ళే ఈరోజు తెర మీదకి తెస్తున్నారు అధ్యక్ష. 67,000 పైచిలకు ఉద్యోగాలు వాళ్ళు వేయలేక కనీసం 4 సార్లు వాటిని వాయిదా పడితే కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తారు. వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే సభలో కూడా మాట్లాడుకోలేని స్థితి. పక్క వాళ్ళకు పుట్టిన వాళ్ళను మా కొడుకులని చెప్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ నోటిఫికేషన్ వేసింది వాస్తవం కాదా, నింపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, లేకపోతే నిరుద్యోగులకు ఆ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేవలం రాజకీయాలే.